హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఏదైతే మనం రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీయాలనుకునే వాళ్ళకి మనం ఏదైతే మార్కెట్లో ఎక్స్ట్రాడనరీగా మనకి రిజల్ట్ తీసుకోవాలనుకునే వాళ్ళకి మనం ఏదైతే ఒక ట్రెండ్ని ఏ విధంగా ఫాలో అవ్వాలి, దాంట్లో ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ని మనం ఎలా తీసుకోవాలి అనేది చెప్పే దాంట్లో మనం ఏదైతే ముందుగానే నిన్నటి రోజున మార్కెట్ ఏదైతే కన్సాలిడేషన్ మోడ్లో ఉంది కాబట్టి దీంట్లో పెద్దగా మూమెంట్ వచ్చే అవకాశమే లేదు అని డిసైడ్ అయిన తర్వాత మనకి జస్ట్ 10 to 15 మినిట్స్ తర్వాత మనకి మార్కెట్లో ఏది ఏ విధంగా ఉండే అవకాశం ఉన్నది అని అంతా కూడా తెలిసిన తర్వాత నిన్నటి రోజున ఏదైతే మార్కెట్లో 16 తారీఖున అంతా కూడా ఒక మార్కెట్లోకే నష్ట కలిగి ఉండటం వల్ల మనం ఇమీడియట్గా స్టాక్స్ని ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో 10 o'clockకి ఇక్కడ పిఎఫ్సి కానీ టాటా పవర్ కానీ ఏటీజీ కానీ క్రాంప్టన్ కానీ ఏదైతే మనకి 9 to 9:50కి అలా మనం 10 o'clock బిఫోర్ మనం ఇచ్చామో దాంట్లోనే మనం ఏదైతే మనకి ట్రేడ్ చేసి అద్భుతమైన రిజల్ట్ని తీయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నట్టుగా మీరు ఏదైతే పిఎఫ్సిలో కానీ దీంట్లో కానీ మనకి 1 lakh చేసిందంటే మనం విజువలైజ్ చేసి టార్గెటైజేషన్ చేసి మనం ఏ విధంగా తీసుకోవాలి, ట్రేడ్ సెటప్ ఏ విధంగా ఉండాలి, ఇదంతా కూడా స్వింగ్ ట్రేడింగ్ యొక్క మాస్టరింగ్ అన్నది ఎలా చేయాలి అన్నదంతా తెలిస్తే సెలెక్షన్ ఆఫ్ స్టాక్ని సెలెక్ట్ చేసిన తర్వాత దాంట్లో మనకి వేసిన తర్వాత ఒక రిప్రజెంటేషన్లో మనకి ఏ స్టాక్నైనా సరే దాని యొక్క వ్యూ ఏ విధంగా చూస్తాము, దాన్ని ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేస్తాము, దాన్ని ఫైండ్ అవుట్ ఏ విధంగా చేస్తాము అన్నట్టుగా మనం డీటెయిల్డ్గా తెలుసుకుని దానికి తగ్గట్టుగా మనం మార్కెట్లో ముందుకెళ్తే మనకు మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వీక్ ఏదైతే సాటర్డే కానీ సండే కానీ 2 రోజులు కూడా మీకు క్లాస్ చెప్పడమే కాకుండా 2-3 డేస్ క్లాస్ చెప్పడమే కాకుండా అక్కడి నుంచి నెక్స్ట్ వీక్ అంతా కూడా లైవ్ మార్కెట్లో మనకి ఏ విధంగా చూడొచ్చు, ఎలా చూడొచ్చు అన్నదంతా కూడా మీకు ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా చేస్తాం. ఏదో బాగా ప్యాషనేట్ అయ్యి ఉండి నేర్చుకోవాలనే తపన ఉండి మీ దగ్గర ఒక హెచ్ఎన్ఐగా హై నెట్వర్క్ ఉంటే మీ దగ్గర ఒక 5 lakhs 10 lakhs 20 lakhs ఉండి మీకు ల్యాప్టాప్ ఉండి నేర్చుకోవాలనే తపన ఉంది, ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ రెగ్యులర్గా చేస్తూ ఉండి ఇంకా నేర్చుకుని దీంట్లో ట్రేడింగ్ చేయడం వల్ల డైలీ బెనిఫిట్స్ ఏదైనా తీసుకోవచ్చా, లేకపోతే మీరు ఇంకా లెర్నింగ్ స్టేజ్లో ఉంటే మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఒక 2 lakhs కట్ట ఉంది, ఎలా నేర్చుకోవాలి ఏంటన్నది దానికి సంబంధించింది ఏదైనా ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి. మనం దీనికి సంబంధించింది మీరు ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్నది ఆ వే కరెక్టా కాదో చెక్ చేసుకుని మనం ఏ వేలో వెళ్తే మనకి దీని నుంచి అమౌంట్ తీయగలుగుతాం అన్నది అంతా కూడా మార్కెట్లో స్పెసిఫిక్గా ఏదైతే బియాండ్ ద స్క్రీన్ ఏం జరుగుతుందో తెలియనంత వరకు కూడా నువ్వు ఏమి ఇంప్లిమెంట్ చేసినా, ఎన్ని వీడియోలు చూసినా, ఎన్ని బుక్స్ చదివినా కూడా ఏమి తెలియదు. దానికి తగ్గట్టుగా మనం ఏ విధంగా దాన్ని డిజైన్ చేస్తామో, ఎలా చేస్తామో అన్నదంతా చూసిన తర్వాత దాంట్లో మనం ఏమేమి పారామీటర్స్ మనం ఉపయోగిస్తాము, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకెళ్తాము అన్నదంతా తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడమే కాకుండా మార్కెట్లో సెలక్షన్ ఆఫ్ స్టాక్తో పాటుగా ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేస్తూ ఉంటాం, అయితే స్టాక్లో పొజిషనల్గా మనకి మార్కెట్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, దాన్ని ఏ విధంగా మనం పొజిషనల్గా తీసుకుంటాము, దాంట్లో అద్భుతమైన ప్రాఫిట్స్ ఈ మధ్యకాలంలో మనం ఎలాగ ఐడెంటిఫై చేసాము, ఏదైతే 4,500 రూపీస్ దగ్గర నుంచి ఇప్పుడు 7,500 ఆర్ 8,500 కూడా ఒకే స్ట్రెచ్లో మనం ఈ విధంగా ఊహించాము. ఏదైనా ఒక స్టాక్ బిఎస్సి అనే స్టాక్ దానికి మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకునే విధంగా ఉంటే, అదేవిధంగా గ్రాసిమ్ కూడా మనం ఏదైతే 2,450 2,400 దగ్గర నుంచి మనం 2,800 వరకు కూడా ప్లస్ ఇది 3,200 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి దాని స్కోప్ని మనం ఏ విధంగా మనం క్రియేట్ చేయగలిగాము, దాంట్లో మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డ్రైవ్ అవుతున్నాము, అదేవిధంగా సిడిఎస్ఎల్ కూడా లాస్ట్ ఏదైతే 2-3 డేస్ నుంచి కూడా టేక్ ఆఫ్ అవుతున్నట్టు మనం దాని ఐడెంటిఫికేషన్ ఏ విధంగా చేసాము, దాంట్లో చూడవలసినటువంటి పారామీటర్స్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉన్నది అనేది, అదేవిధంగా ఎస్బీఐ కార్డు కూడా మనకి గత లాస్ట్ 4-5 మంత్స్గా కూడా మార్కెట్ ఏదైతే డౌన్ ట్రెండ్ దగ్గర నుంచి అక్టోబర్ దగ్గర నుంచి డౌన్ ట్రెండ్ జనవరి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం లేకపోయినప్పుడు కూడా ఎస్బీఐ కార్డులో మనకి జనవరి నుంచి మార్కెట్ ఒక ఫ్లోలో నడుస్తుంది. దాన్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేసాము, ఇంతవరకు లాభం ఏ విధంగా తీసుకోగలిగాము అన్నది, అదేవిధంగా లాస్ట్ 4-5 డేస్ దగ్గర నుంచి కూడా మనకి ఏదైతే టాటా స్టీల్లో మనకి ఏదైతే ఒక మూమెంట్ ఏదైతే వచ్చిందో 130 దగ్గర నుంచి 150 ఆర్ 160 ముందు రీచ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. అక్కడ నుంచి 210 వరకు వెళ్ళడానికి గత ఒక 6 months టైం తీసుకున్నప్పుడు కూడా దాన్ని ఐడెంటిఫికేషన్ మార్కెట్ వదిలేటప్పుడు ఏ విధంగా తీసుకోవాలి, దాన్ని ముందులో జర్నీ ఏం చేయాలి, ఎలా చేస్తే దాంట్లో మనకు అద్భుతం లాభాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా జెంటెక్ లాస్ట్ 3 days బ్యాక్ మనం ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత దాంట్లోనూ అప్పర్ హై చేసుకుంటూ ఏ విధంగా వెళ్తుంది, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ విధంగా మనకి మార్కెట్లో ఒక స్టాక్ని పొజిషనల్గా ఏ విధంగా ట్రావెల్ అవుతాం, ఒకవేళ ఇంట్రాడేలో చేయాలనుకుంటే దానికి ఎటువంటి ట్రేడ్ సెటప్ పెట్టుకుని దాంట్లో ఎటువంటి లాభాలు తీయడానికి అవకాశం ఉంటుంది అన్నదంతా కూడా 1-on-1 మనకి 1-to-1 అనేది బ్యాచ్ కింద గట్ట కాకుండా మీకు అర్థమయ్యే విధంగా దాంట్లో మన సెలక్షన్ 2 మెంబర్స్ని తీసుకుంటాం.
ఖచ్చితంగా 1 మంత్ మనకి ఫండమెంటల్స్, టెక్నికల్స్ చెప్పడమే కాకుండా లైవ్ మార్కెట్‌లో కూడా ఏ విధంగా సెటప్ చేసుకొని మనకు ముందుకెళ్ళాలి. సింపుల్ టెక్నిక్స్ విల్ లీడ్ ద సక్సెస్. దాన్ని ఏ విధంగా మనం విజువలైజ్ చేస్తాం, ఏ విధంగా చెప్తాము, దాన్ని ఎలా చేయాలి ఏంటన్నదంతా కూడా డైలీ మీకు ఒక 5,000 to 10,000 రూపీస్ మీ టార్గెట్ అయితే సింపుల్‌గా ఒక 1 మంత్ మనం ఎలా చేయాలన్నది, అదేవిధంగా మీ మీ యొక్క టార్గెట్ 20,000 నుంచి 40,000 రూపీస్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో మనం ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలన్నదంతా కూడా ఈజీగా స్టెప్ బై స్టెప్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీకు ఖచ్చితంగా దీని మీద ప్యాషనేట్ అయ్యి ఉండి, మీ దగ్గర ల్యాప్‌టాప్ ఉండి, ఇన్వెస్ట్‌మెంట్ ఉండి, చేయాలనుకునే తపన మాత్రం ఉంటే దీంట్లో మీకు మోస్ట్ వెల్కమ్. ఈ నెంబర్‌కి కాల్ చేసి ఖచ్చితంగా చేయండి. దానికి తగ్గట్టుగా మనం డిసైడ్ చేసి చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.